ఒక శారీని ఇలాగా మనం అంబరిలా చేసి ఆ బోర్డర్ని కింద అటాచ్ చేస్తే ఇంత గేర్ వచ్చిందండి. మీడియం సైజ్ కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. నెక్ మాత్రం ఇలా పెట్టించేసాను. సో బాగుంది కదా. ఇది నారాయణపేట్ కాటన్లో మనకి వచ్చిన బోర్డర్ని 2 బోర్డర్స్ని సైడ్కి మిడిల్లో అటాచ్ చేసి ఇలా డిజైన్ చేస్తాము. ఇది వచ్చేసి ఆరాధ్య ఫ్యాబ్రిక్స్ వాళ్ళదే. మీకు ఇలాంటి శారీస్ కావాలి అన్నా కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇలాంటివి బోల్డ్ దొరికేస్తాయి. బట్ మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఒకసారి అడిగి చూడండి వాళ్ళని, మీకు ఏమన్నా ఇస్తారేమో. ఆరాధ్య కన్సిల్క్స్ వాళ్ళది. ఇది డ్రెస్ అంబరిల్లా స్టైల్ అనమాట. నా సైజే, నేను వేసుకున్నా కూడా నాకు వచ్చేస్తుంది. బట్ నేను ఈ స్టైల్ ఆల్రెడీ వేసేసాను. మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఫిట్టింగ్స్ కోసం ట్రై చేస్తున్నట్లయితే కాంటాక్ట్ చేయండి PR బుటిక్. యాక్చువల్గా నేను వీడియో చూశానండి, ఎడిట్ చేసి ఇప్పుడు 12:30కి 12కి ఒక వీడియో పెడతాం కదా, ఆ ప్లేస్లో పెట్టేద్దామని చెప్పేసి టకాటకా ఎడిట్ చేశాను. ఎడిట్ చేస్తుంటే నాకు అంత ఫోల్డింగ్స్ ఫ్రంట్ మీకు ఈ ఫినిషింగ్ అనేది చూపిస్తుంటే తెలియట్లేదు అనమాట. అయినా నా ఫ్రెండ్దే కదా డ్రెస్ అని చెప్పేసి వేసేసుకున్నాను. బాగుందా? నాకు ఇప్పుడు వేసుకున్నాక దానికి ఇవ్వాలని అనిపించట్లేదు. శివలక్ష్మి ఇచ్చేయాలా నీ డ్రెస్, నీకు ఉంచుకోవాలా? సో ఇదనమాట. చాలా బాగుందండి. గేర్ కూడా చాలా బాగా వచ్చింది. మా మాస్టర్ ఎంత బాగా కట్ చేశాడు, మా ఎంప్లాయీస్ ఎంత బాగా స్టిచ్ చేశారు కదా, నాకు తెగ నచ్చేసింది. కొంచెం లూజ్ ఉంది, వేసుకుంటే ఫిట్టింగ్ వేసుకోవచ్చు, లేదంటే పర్ఫెక్ట్గా ఉంది. అందుకే కొంచెం రెడీ అయిపోయాను, మ్యాచింగ్ ఇయర్ టాప్స్ పెట్టుకున్నాను. సో మీకు లుక్ చూపిద్దామని. బాగుందా? నచ్చిందా? సో ఇప్పుడు మీకు క్లియర్గా లుక్ అర్థమైపోయింది కదా. యాక్చువల్గా నేనే ఆ వీడియో చూస్తే కింద మధ్యలో తెలియట్లేదు ఫినిషింగ్, కింద ముడతలు ఉన్నాయి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే ఈ క్లాత్ అలా ఉంటుంది, ఫోల్డింగ్ చేస్తే మనకు అలాగే వస్తుంది. అది నాకే అనిపించినప్పుడు మన ఫాలోవర్స్ కామెంట్ పెట్టడం అలా తప్పలేదు కదా, అందుకని నేను ఇది లుక్ వేసుకొని చూపించాను. నెక్స్ట్ టైం వేరే డ్రెస్లు అయితే వేసుకోలేను కదా, మీరు అర్థం చేసుకుంటారని ఇలా ఒక డ్రెస్ని వేసుకొని మీకు లుక్ చూపిస్తున్నాను. ఇలాంటి డ్రెస్ ఇంకేమైనా ఉన్నా కూడా మీకు అర్థమైపోతుంది.